అందరికీ నమస్కారం. నా పేరు వర్షాల శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని. రేపు 22వ తారీఖు గురువారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున కార్మిక సంఘాలన్నీ కూడా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, అధికారులు, ఈ ప్రాంత ప్రజానికం, నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని విశాఖపట్నం స్టీల్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, శైలిలో విలీనం చేయాలి. ఏదైతే ఈ మధ్యకాలంలో పరిణామాల దృష్ట్యా సుమారు 19,000 మందితో 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ని ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో దిగజార్చి కేవలం 2 మిలియన్ టన్నుల స్థాయికి దిగజార్చారు. అలాగే ఇప్పుడున్నటువంటి 13,000 మంది ఉద్యోగులు ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, పర్మనెంట్ ఉద్యోగులు. వీరిలో 500 మందిని సెయిల్ మరియు నగర్నాథ్ స్టీల్ ప్లాంట్కి డెప్యుటేషన్ మీద పంపించాలని చెప్పి కేంద్రం ఆంక్షలు విధించింది. యాజమాన్యం ఆ దిశగా షార్ట్అవుట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని సుమారు 4,000 మందిని 30% ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సు సిఎస్ఎఫ్ వారిని 25% తగ్గించాలని, ఉక్కు కార్మికులకు సంబంధించి ఇప్పటికే అనేక రాయితీలను కోల్పోవడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని ఉక్కు పరిశ్రమల్లోని నూతన వేతన ఒప్పందాలు జరిగినాయి, ప్రమోషన్లు వస్తున్నాయి, అన్నీ ఉన్న గత 3.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో అనేక రాయితీల్ని ఇప్పటికే కోల్పోవడం జరిగింది. సుమారు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు ఒక్కొక్క కార్మికుడు ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయిన కన్న తల్లి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి. అమ్మ నాన్న జన్మనిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మంచి జీవనాన్ని ఇచ్చింది. ఈ పరిశ్రమను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి తక్కువ కార్మికులైనా కానీ అంకిత భావంతో పనిచేస్తూ ఉత్పత్తి చేస్తుంటే ఉత్పత్తికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కావాలని అనేక ఆంక్షలు విధించి ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని నిలిపేసి బ్లాస్ట్ ఫర్నేస్ 1 ఆల్రెడీ మూతవేశారు. 2వ బ్లాస్ట్ ఫర్నేస్ షట్డౌన్లో ఉంది. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటే రన్ అవుతుంది. కేవలం 4,000-5,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. కోకోన్ పుషింగ్స్ కూడా 200 లోపు దిగజార్చిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో సాధారణ టెంపరేచర్స్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రా మెటీరియల్లో కేవలం లెస్ దాన్ 1 రోజు 2 రోజులకు మాత్రమే ఉత్పత్తికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఉన్నాయి. ఈ పరిస్థితిని గత నెల 15 రోజుల క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చినప్పుడు ఆయనకి సవినయంగా తెలియజేయడం జరిగింది. ఆయనైతే ఇమీడియట్గా కేంద్ర ప్రధానమంత్రితో నేను మాట్లాడి 45 రోజులు సమయం కావాలి, నేను ఆయన ఒప్పించి ఈ పరిశ్రమ మంచి పరిశ్రమ ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ పరిశ్రమ మనగలగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది. దీన్ని శైలిలో విలీనం చేయడం కోసం కృషి చేద్దాం. అలాగే ప్రధానమంత్రితో మాట్లాడదాం. ఇన్ ద మీన్ టైం నేను ఇమీడియట్గా సెయిల్ ఎన్ఎండిసి నా పరిధిలో ఉంది కాబట్టి నా అండర్లో ఉన్నటువంటి కంపెనీలు నేను వారి ద్వారా మీకు రా మెటీరియల్ ఇప్పిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక్క మంచి పరిమితి కూడా జరగలేదు. ఇక్కడ రా మెటీరియల్ అన్నది ఏమి రాలేదు. అలాగే 2-3 రోజుల క్రితం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ ఒక్క పరిణామం కూడా ఇక్కడ పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఆంక్షలు అన్నవి మెడ మీద కత్తిపెట్టి అలాగే ఉంచారు. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరానికి వచ్చి ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించి ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్తే నేను కూడా 14 సంవత్సరాలు సీఎం చేశాను, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. అయినా నేను ఆయన వెంట వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను మమేకం చేసి మీరు ప్రధాని వద్దకు తీసుకెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో విలీనం చేయడానికి, ఈ పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి కృషి చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.